After that, I never enter Chinese restaurants. హలో, ఎక్కడ? మీరు అక్కడే ఉండండి, వెంటనే వస్తున్నాను. ఏమైంది? మనం సస్పెక్ట్ చేసిన విధంగానే జామా మస్జిద్ దగ్గర ఫారినర్ ఉంటున్నాడంట. ఐల్ హ్యావ్ టు గో. నేను వస్తాను. నో, యూ గైస్ క్యారీ ఆన్. మీరు తినేళ్ళొచ్చుగా అన్నయ్య. లేదమ్మా, మీరు ఆర్డర్ చేయండి, కుదిరితే వచ్చి తింటాను. ఓకే? శివ, ఒకవేళ లేట్ అయితే ఆశాని ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే. సారీ గైస్. సార్, ఎక్కడ? వెళ్దామా? యా, కమ్. శరత్ అన్నయ్య కాల్చుండకపోతే భయంగా ఉంది. దీనికి భయపడుతున్నావా? ఒక డాక్టర్గా ఇంతకంటే ఎక్కువ నొప్పి నీ రక్తాన్ని చూస్తుంటావు. అప్పుడు నొప్పి లేదు, ఇప్పుడు నొప్పిగా ఉంది. సార్, చనిపోయాడు వాడి పాస్పోర్ట్ నేమ్ స్టీఫెన్. కానీ అది వాడి నిజమైన పేరు అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా వాడు మన దేశ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చిన గూఢచారి అయి ఉంటాడు. ఈ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే. ఇది శరత్ హ్యాండిల్ చేస్తున్న కేసు. మధ్యలో సార్ మీరు వెళ్ళొచ్చు. హలో, శివకుమార్ గారు వచ్చారు. ఎస్ సార్. కేసు గురించి అంతా చెప్పారు. అవును, మీ డిపార్ట్మెంట్ సహకారం లేకుండా ఇలాంటి తప్పులు జరగడానికి వీల్లేదంటున్నారే. ముందు వాడు ఎవడో కనిపెట్టి మన దేశానికి చెడ్డ పేరు రాకుండా చూడమని శివకుమార్ గారికి చెప్పండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఆదుకున్నావు గనక నేను ఈరోజు కేసుని ఛార్జ్ తీసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో కేసు వెనక ఎవరున్నారో, ఆ ఫ్లో చార్ట్ ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది. దీని వెనక చాలా మంది ఉన్నారా? దీని వెనక ఉన్నారా లేక మన వెనక ఉన్నారా అని త్వరలోనే తెలుస్తుంది. స్టీవెన్ వేసుకున్న క్లోజ్ ఎక్కడ ఉన్నాయి? లాకర్లో సార్. కార్గో చేసింది ఫ్లో చాటేనని మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? సార్, కార్గో చేసిన వస్తువు వెయిట్ 5.5 గ్రామ్స్. నార్మల్గా ఒక పెన్ డ్రైవ్ 5 నుంచి 6 గ్రాములు ఉంటుంది. వాడెందుకు ఆ ఫ్లో చార్ట్ని పెన్ డ్రైవ్లో పంపుండకూడదు? ఇది కేవలం మీ ఊహ మాత్రమే. ఇది ఊహ కాదు సార్. కార్గోలో వస్తువు వెళ్ళింది బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ అడ్రస్కి. దెన్ వీ షుడ్ ఇన్ఫార్మ్ ది బ్రిటిష్ ఇంటెలిజెన్స్. అది కుదరదు సార్. ఇది మన మిలిటరీ సీక్రెట్.
ఇటువంటి వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ని మనం డెవలప్ చేస్తున్నామని తెలిస్తే ఆర్థిక పరంగా మన దేశానికి ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. సో కార్గో ఆఫీస్లో విచారించాను. ఆ పార్సల్ వెళ్ళి చేరడానికి 4 రోజులు పడుతుంది. మీరు నాకు పర్మిషన్ ఇచ్చారంటే నేను లండన్కి వెళ్ళి ఆ పార్సల్ డెలివరీ కాకుండా ఆపి తీసుకురాగలను. ఇవ్వకుండా ఏం చేస్తాను? లేదంటే మినిస్టర్ గారు ఫోన్ చేస్తారే. మీనా మీనా ఏమైంది? శివ లండన్ వెళ్తున్నారు. 4 రోజుల దాకా రారు. సో వాట్? January 1st శివ బర్త్డే. ఈ లోపల వారు రానే వస్తారు. నువ్వెందుకు అనవసరంగా దిగులు పడుతున్నావు? నేను వెళ్ళాల్సిన మిషన్ నీ ప్రాణం పణంగా పెట్టి వెళ్తున్నావే. ఇది నువ్విచ్చిన ప్రాణవే కదరా. ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్ లెట్ మీ నో. కేర్ఫుల్. ఓకే ఆశా, టేక్ కేర్. ఓకే అన్నయ్య. బీ గుడ్. I'll take leave, sir. మన దేశానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గూడుచారిగా వస్తే ఏం జరిగిందో అదే విధంగా మీరు అక్కడికి పోయాక మీరు గూడుచారి అవుతారు. అటువంటి పరిస్థితి మీకు ఏర్పడవచ్చు. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. Sorry, babe, you lost it. That's nice. Well. Oh, no, honey. What's this for? That's be a train for your own. Can I play for you? Tell you what, you bet that pound, and I bet everything I won tonight, he beats you. Go! Hey, Get lost, you idiot. for your train back home. This is such a great day. I can't thank you enough for your help. I need your help too.